నేను కొట్టేస్తా అని చెప్పేది మతం మనది కాదు, సనాతన ధర్మం మనది మతం కాదు, సనాతన ధర్మం. కాబట్టి సనాతన ధర్మాన్ని ఫాలో అయితే అన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి, అందులో సందేహం లేదు. దేవుడు అందరికి ఒకటే కదా, అందరూ ఒకేలా పూజించాలి. అవును. అంటే మిగతా ఏ మతంలోనూ ఉండదు. మనం గుడికి కొన్ని గుళ్ళలో విఐపి దర్శనం, స్పెషల్ దర్శనం, లేకపోతే నార్మల్ అని ఎందుకు ఇలా ఎందుకు పెట్టారు? ఓకే, ఇప్పుడు మీరు దానికంటే ముందు ఒక మాట ఉందని, మీరు వేరే ధర్మాలు ఎక్కడ కూడా దేవుళ్ళు లేరు అని చెప్తున్నారు కదా. చర్చికి వెళ్ళినా అందరు వాళ్ళకి చాలా ఉన్నాయి. వాళ్ళకి కల్వరి టెంపుల్ వేరు, ఇంకో టెంపుల్ వేరు, వీళ్ళకి షియా మతం వేరు, ఇంకో ముస్లిం మతం. టెంపుల్స్ ఎన్నైనా ఉంటాయి, మసీద్ కూడా అంతే. వాళ్ళ మసీద్ వేరు, వీళ్ళ మసీద్ వేరు, వీళ్ళ మసీద్ వాళ్ళేదో వాళ్ళ మసీద్ వీళ్ళకి రారు. చాలా ఉన్నాయి, దాదాపుగా 170 కులాలు వాళ్ళంట్లో కూడా ఉన్నాయి. 26 రకాల బిషప్స్ చర్చిలు వాళ్ళకు ఉన్నాయి. ఇక్కడ కులాల గురించి గుడి అంటారా, ఒక్కొక్క టెంపుల్ కి వాళ్ళ మనకి మాత్రం తెలుసు అని. ఇప్పుడు వేరే మతం ఏమంటారు, ఏ గుడి ఏమంటారు మనకి, గుడి అంటాడు అంతే. వేరే మతం వాళ్ళు గుడి అంటారు అంతే. మన దగ్గరికి వచ్చినప్పుడు విష్ణు ఆలయము, శివాలయము, అమ్మవారి దేవాలయం. కానీ వేరే మతం ఏం తెలుసు, గుడి అంటారుగా. అలాగే మీరు కూడా అదే అంటున్నారు, గుడి అంటున్నారు. ఒకటే గుడి లేదు వాళ్ళకి రకరకాల గుళ్ళు ఉన్నాయి. వాళ్ళు మన గురించి ఎలాగైతే గుడి అని ఒక మాట అనేస్తారో, మనం వాళ్ళ చర్చి, వాళ్ళ మసీద్ అనేస్తున్నాం. అంటే మీకు రిమైండ్ చేస్తున్న విషయాన్ని, మీరు డోంట్ థింక్ అబౌట్ దట్. వాళ్ళకి ఒక్కటే చర్చి ఉంటుంది అనుకోవద్దు. ఒకళ్ళ చర్చిలో కూడా వెళ్ళరు, వాళ్ళ చర్చి వేరు, వీళ్ళ చర్చి వేరు, వీళ్ళ గుడి వేరు. అట్లాగే మనకు కూడా వైష్ణవ మతం, శైవ మతం, శాక్తేయ మతం, సుబ్రహ్మణ్య స్వామి మతం, అన్ని మతాలు ఉన్న దేవుడు ఒక్కడే మనకి. ఇందాక మనం ఒక ఎపిసోడ్ చెప్పుకున్నాం, మనకి 300 కోట్ల మంది దేవుడు, 3 కోట్ల మంది దేవతలు ఏం లేరు. ద్వాదశాదిత్యులే మనకి మెయిన్ ఇంపార్టెంట్, క్యాబినెట్, మీతో అందరూ ఆయన అసిస్టెంట్లే. కాబట్టి గుడులు అనేది మనకి ఎలా ఉన్నాయో వాళ్ళకు కూడా చర్చిలు అనేక రకాలు ఉన్నాయి, మసీదులు అనేక రకాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీరు. రైట్, ఈ విషయం నేను కులాల గురించి చెప్పట్లా. చాలా కులం చెప్పండి, వాళ్ళ దాంట్లో చాలా కులాలు ఉన్నాయి, దానికి మీకు డౌటే అక్కర్లేదు. దాంట్లో అవి అంటే మీకు కొద్దిగా మీరు వికీపీడియాకి తెలిసిపోతుంది. హౌ మెనీ క్యాస్ట్ ఇన్ ముస్లిమ్స్, హౌ మెనీ క్యాస్ట్ ఇన్ క్రిస్టియన్స్ అని కొడితే మీకు తెలిసిపోతుంది. అలా తెలుసుకోలేకనే అట్లా మనకి రాజకీయ నాయకులు అలా మన సనాతన ధర్మం గురించి అలా ప్రోపగండ చేశారు. మనకు మాత్రమే కులాలన్నట్టుగా ప్రోపగండ చేసి మనల్ని నాశనం పట్టించారు తప్ప, వాళ్ళందరిలో కులాలందరికీ కులాలు ఉన్నాయి. ఒకరు కూడా ఎవరికి నేను గొప్ప వాళ్ళు అందరు కూడా ఉన్నారు. సుధపూసలేం గారు అందరు కూడా. రైట్, ఈ విషయం పెట్టి మీరు అడిగిన ప్రశ్న కొద్దాం. మనం ఇప్పుడు ఇంత విఐపి దర్శనం ఎందుకు అంటున్నారు? ఇప్పుడు చిన్న లాజిక్ అని చెప్దాం మనం, చిన్న విషయం. ఇప్పుడు ప్రధానమంత్రి గారు నేను ఒకటేగా, ఆయనకు 2 కళ్ళు ఉన్నాయి, ఒక ముక్కు ఉంది, ఆయనకి 2 చెవులు ఉన్నాయి. నాకు అదే సేమ్, నాకు ఆయన తెల్లగడ్డ, నాకు నల్లగడ్డ ఉంది. ఇంకా నేను కొద్దిగా బెటర్ ఆయనకంటే. మీరు టాపిక్ అడిగితేనే విఐపి సామాన్యులకు ఎందుకు తెలియని విషయం చెప్తున్నారు, మీరు అడుగుతున్నారు. దానికి ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు నేను ఈ విఐపి అనే వ్యక్తి, ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఆయనతో పాటుగా నేను వెళ్తానా? సామాన్య లైన్లో ఆయన వచ్చినప్పుడు ఆయనకున్నటువంటి కమిట్మెంట్స్ ఏంటి, ఆయనకున్నటువంటి వ్యక్తిత్వం ఏమిటి, ఆయనకున్నటువంటి విధానం ఏమిటి, పనులు ఏంటి, ఇది అంచనా వేసుకోవాలిగా. మీ లాజిక్ అర్థమైందా మీకు? రెండవది, ప్రధానమంత్రి గారు ఎన్నో పరిపాలన చేయాలి, ఆయనకి దేవుడి నమ్మకం ఆయనకుంది, టక్క నుంచి దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలి. అవేమంటారు, ఆయనకి ప్రధానమంత్రి అయితే గొప్పోడా, మేము ఎన్నుకున్నోడేగా, మేము ఓటేస్తే గెలిచాడు, ఇక్కడ ఆయన మాయమ లైన్లు రమ్మంటే ఆయనకి ఎంత సమయం అవుతుంది? ఆ టైం ఆయన రష్యాకి ఎప్పుడు వెళ్తాడు, అమెరికాకి ఎప్పుడు వెళ్తాడు, లండన్కి ఎప్పుడు వెళ్తాడు,
మంత్రులతో సమావేశం ఎప్పుడు ఉంటుంది అంటే ప్రధానమంత్రులు పోల్చుకుని ఒకేసారి నేను చిన్నతో పోల్చుకోలే. మరి నేను కూడా అలాగే అనుకుంటే నేను కూడా కిరణ్ శర్మ అండి నాతో పాటు లైన్ రావాలంటే ఎట్లా వస్తుంది? రాదు. ఇక అదో అంటే అదొక రకమైనటువంటి తారతమ్యం. అంటే రాజకీయ నాయకుడికి గొప్పవాడికి మామూలు స్థాయి వాడికి తారతమ్యం. రెండవది ఇప్పుడు సరే ముఖేష్ అంబానీ తీసుకుందాం మనం. మన వాళ్ళు గొప్పవాడు ఆయన ముఖేష్ అంబానీ గారు దేవాలయానికి వచ్చినప్పుడు ఆయన హాయిగా దేవాలయానికి వెళ్ళి రావడానికి సామాన్య మీరు ఏమంటారంటే ఆయనకి విఐపి దర్శనం వద్దు, నార్మల్ రమ్మంటున్నాను మీరు ఇప్పుడు మీ భాషలో. ఒక ముఖేష్ అంబానీ ఒక నిమిషం విలువని తెలుసా మీకు? ఒక నిమిషం విలువని తెలుసా అయింది? తెలుసా మీకు అసలు? తెలుసు. ఒక నిమిషం 200 కోట్లు ఆయనకి. ఒక నిమిషం ఆయన టైం 200 కోట్లు. ఆ 200 కోట్లలో 30% ఆయన టెంపుల్కి ఇస్తాడు. 30% టెంపుల్కి ఇస్తాడు. ఏనికి ఇస్తాడు? అన్నదానం చేయండి, హాస్పిటల్ కట్టించండి, ప్రజలకి వెళ్తున్న వారికి దారి వేయండి అని వాళ్ళు ఇస్తుంటారు వాళ్ళు. మరి అటువంటి వ్యక్తికి మనం ఆయన కనుక లైన్లో వస్తే 18 గంటలు, సరే 10 గంటలు పడుతుంది అనుకుందాం. 10 గంటలు డివైడ్ బై మీరు నిమిషాలు వేసుకోండి. 10 గంటలు 60 నిమిషాలు ఎంత అవుతుంది? నాకు అర్థమైంది సార్. 6000 నిమిషాలు అయింది. 6000 ఇంటూ 200 కోట్లు ఎంత అయింది? అంటే 1,20,000 కోట్లు. ఆయన మనతో పాటు నడిచి వస్తే 2 లక్షల కోట్లు. దాంతో ఆయన 8 రాష్ట్రాలను బతికించగలుగుతాడు. కాబట్టి విఐపి ట్రీట్మెంట్ కావాలి అక్కడికి. అలాగే ఒక్కొక్క స్థాయి వ్యక్తికి ఒక్కొక్కటి ఉంటుంది. ఎమ్మెల్యేకి తనకున్నటువంటి వ్యక్తికి కావాలి. కానీ ఈ నకిలీస్ ఇచ్చి కూడా పెద్దవాళ్ళ పేరు చెప్పుకొని మిగతా వాళ్ళు పబ్బం కనుకొని వచ్చినా అది తప్పంట. నేను విఐపిగా మేకతోలు కప్పుకొని మేము విఐపీలో చెప్పుకుంటూ వచ్చినామా వాళ్ళు తప్పంట. నేను వాళ్ళకి సామాన్య ప్రజలకి నష్టం వచ్చే అవకాశం తప్ప మిగతా రియల్ విఐపీలని మనం విఐపీ ట్రీట్మెంట్ కంపల్సరీ అనేది వాళ్ళ సమయానికి మనం టైం ఇవ్వాలి. వాళ్ళ వల్ల మన యొక్క జీడిపి కానీ, వాళ్ళ వల్ల మన యొక్క రాజకీయం కానీ, వాళ్ళ వల్ల మన యొక్క ఉత్పత్తి కానీ. ఇప్పుడు జడ్జి గారు ఉన్నారు, జడ్జి గారు సామాన్య లైన్లో రాగలుగుతారా? ఆయనకి ఎన్ని కేసులు ఆయన ట్రీట్మెంట్ ఆయనకి జడ్జిమెంట్ చెప్పాలి. కాబట్టి వాళ్ళకి ఉండాలి. అంటే అటువంటి వాడికి తప్పకుండా మనకి ప్రియారిటీ ఉండాలి. రెండవది జడ్జి గారి కూతురు కంపల్సరీగా వాళ్ళకి ప్రియ, ఎందుకంటే వాళ్ళకి భయం. ఇప్పుడు ఒక తీర్పు చెప్పిన వాళ్ళ భయం ఉంటుంది. కాబట్టి కొంత వరుసల్లో కొంతమంది విఐపీలుగా చలామణి అవుతారు, అవ్వాల్సిందే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి అల్లుడికి ఏమి మనం విఐపీగా ఇవ్వాల్సిన అవసరం లేదు, చంద్రబాబు నాయుడు అల్లుడికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళకి భయం ఉంటుంది. ఎవరికి? ప్రభుత్వం వారికి, పోలీసు వాళ్ళకి. ఏమో వీళ్ళని పట్టుకొని బ్లాక్మెయిల్ చేసి ఏమంటారని చెప్పేసి దాదాపుగా వాళ్ళ కుటుంబానికి 100 మంది వరకు విఐపీ ట్రీట్మెంటే ఉంటుంది. దాంట్లో పనికిరాని వాళ్ళు కూడా ఉంటారు. టు బి హానెస్ట్ చెప్తాను, పనికిరాని వాళ్ళు కూడా దాంట్లో ఉంటారు. అయినా విఐపీ ట్రీట్మెంట్ ఉంటారు వాళ్ళకి, తప్పదు. కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం తప్పించేసి మేకతోలు కప్పుకునేటువంటి కొంతమంది మేము విఐపీ చెప్పుకునేటువంటి వేదం చూసినా వాళ్ళకి మాత్రం మనం అటువంటివి వేయకూడదు, అటువంటి ఎర్రతి వాచి కప్పకూడదు. అంతే తప్ప విఐపీ ట్రీట్మెంట్ కంపల్సరీ ఉండాల్సిందే. ఉంటేనే ప్రయోజనం ఉంటుంది, లేదా ప్రయోజనం ఉండే అవకాశం లేదు. పోనీ నువ్వు వెళ్ళి ఎంత ఇస్తావు డబ్బులు? తిరుమలకి వెళ్ళావు, ఎన్ని డబ్బులు ఇస్తావు నువ్వు? 5,000 10,000 ఇస్తావు, అంతకంటే ఎక్కువగా. మన స్థాయికి అంతవరకు ఇస్తాను. నేను 5,000 ఇస్తాను. నేను 5,000 కంటే ఎక్కువ. ఎందుకంటే నాకు భగవంతుడు అంతే ఇచ్చాడు, నేను అంతవరకు ఇవ్వగలుగుతాను. నేను అందరికీ అన్నదానం చేయగలుగుతా, ఇంకేం చేయగలుగుతాను నేను. కాబట్టి మరి వాళ్ళు ఇచ్చినటువంటి 100 కోట్లు మనకి గొప్పనా, మనం ఇచ్చినటువంటి 5,000 గొప్పనా? కాబట్టి ఆ స్థాయి వాళ్ళకి ఆ విఐపీ ట్రీట్మెంట్ ఉండాలి. కాబట్టి తప్పకుండా భగవంతుడి దగ్గర అందరూ సమానం. ఆయనేం స్పెషల్ చూడ వాళ్ళని. అదే అభయహస్తం, అదే శివలింగం, అదే అభయహస్తం. ఇంక పెద్దగా ఆయన ఏం చేయడం లేదు. నువ్వు అక్కడ దండం పెట్టుకోబట్టి అదే హస్తం ఇస్తా తప్ప కొత్తగా నీకు దేవుడిని ట్రీట్మెంట్ చేయడు. కాబట్టి దేవుడి దగ్గర వీళ్ళందరూ సమానం అయిపోతారు. వెళ్ళాల్సి వంగి దండం పెట్టుకోవాల్సిందే, అయ్యారు తీర్థం పుచ్చుకోవాల్సిందే, చెడు గొప్ప పెట్టుకోవాల్సిందే, వెళ్ళిపోవాల్సిందే బయటికి. ఆ ప్రసాదం ఇచ్చే ప్రసాదం నోట్ వేసుకోవాల్సిందే. అది గొప్పడు అది తినాలి, నడుచుకుంటే వచ్చినవాడు ఇదే తినాల్సి వస్తుంది. అక్కడ దేవుడి దగ్గర ఎవరు కూడా మీకు ఏమీ తేడాలు ఏం లేవు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి విఐపీ ట్రీట్మెంట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉండాల్సిందే. ఉండాలి, అది మంచిదే ఆ థాట్. బట్ అది ఎలా అవుతుందంటే అది ఫ్రీగా పెడితే బాగానే ఉంటుంది అలాంటి విఐపీ వాళ్ళకి విఐపీ దర్శనం అని చెప్పేసి. బట్ ఇప్పుడు అది కూడా మనం మనీ పే చేసి స్పెషల్ దర్శనం అయితే ఇంత కొంత మనీ, ఇది చాలా మంది అంటే ఇంకొంచెం ఎక్కువ అని చాలా మంది అన్ని గుడిలో ఇప్పుడు అలానే ఉంది. రైట్, ఓకే, చాలా మంచి మాట చెప్పారు. రైట్, ఓకే. ఇప్పుడు మీరంటే చాలా మంది ఇంకా మీరు కడు ముందుకెళ్ళలేదు. చర్చికి వెళ్తే చర్చిలో ఎవరు అడగరండి, డబ్బులు అడగరండి. ఎవరు చెప్పారు అడగరని? వాళ్ళకు ఉండేటువంటి ఇన్కమ్ వాళ్ళకే ఉంది. ఇక్కడ ముస్లిం దగ్గర వాళ్ళకు వచ్చేటువంటి వాళ్ళకి ఇన్కమ్ వాళ్ళకే ఉంది. ఎవరి ఇన్కమ్ భక్తుల దగ్గర నుంచి ఎవరి మతాల వాళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ఇస్తూనే ఉంటారు. ఒక్కొక్కరు ఒక తీరుగా ఇస్తారు. వాళ్ళ మతాల వాళ్ళు వాళ్ళకి వచ్చేటువంటి మదర్సాలకు జీతాలు ఎలా ఇస్తారు. ఇక్కడ ముఖ్యమైనది కాంట్రవర్సీకి వెళ్ళేటువంటి క్వశ్చన్ మీరు అడిగారు, చెప్తాను. కాదు సమాధానం చెప్తాను మీకు. దాన్ని ఇక్కడ ఏంటంటే దేవాలయ వ్యవస్థ మొత్తం మనకి ప్రభుత్వ ఆధీనంలో ఉండి ఈ యొక్క మసీదులు చర్చిలు మాత్రం వాళ్ళ చేతుల్లో ఎందుకున్నాయి? ఇక్కడున్న డబ్బంతా కూడా అందరికీ పంచాలి. దేవాలయాల్లో వచ్చేటువంటి డబ్బు అందరూ పంచినప్పుడు ఎక్కడ సరిపోతుంది?
నా ముస్లిమ్స్కి పంచావు, నా వాళ్ళకి ఇచ్చావు, నా మత్స్యశాఖకి ఇచ్చావు, నా బ్రిడ్జ్ కట్టించావు, నా రోడ్లు వేసావు, ఓకే రైట్, అందు వాడే బాగుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ డబ్బులు వెళ్ళిపోయినాయి. మరి నా దేవాలయ వ్యవస్థకి ఏం చేసావు? అదే నీకు ముస్లిం దాని నుంచి కానీ క్రిస్టియన్స్ కానీ డబ్బులు ఏం తీసుకోవట్లేవు నువ్వు. మరి ఎక్కడ తీసుకుంటుంది దీన్ని? ఎక్కడ మీకు విఐపి దర్శనం ఎందుకు ఎలా చూస్తున్నావు నువ్వు ఇప్పుడు? మరి డబ్బు లేకుండా ఎలా చేస్తావు? మరి ఇక్కడ డబ్బులు ఖర్చు పెడితేనే దర్శనం అయ్యేటువంటి అవకాశం మనం కల్పించాం, మనమే దాన్ని కల్పించుకున్నాం. అంటే కొంత వ్యవస్థని నడపడానికి ఇప్పుడు ఇవి పెట్టారంట. అంతే. అంటే ఇప్పుడు ప్రసాదానికి కూడా ఇప్పుడు డబ్బులు తీసుకుంటారు. అంతే మరి దేవాలయ వ్యవస్థ తీసుకుంది కంటే మళ్ళీ డబ్బులు ఇచ్చి పెడతామని చెప్పేసి. అంటే అదే ఇంతకు ముందు లేని వ్యవస్థ ఇప్పుడు ఎందుకు అంత? ఇంతకు ముందు దానకరులు ఉండేవాళ్ళు, 100 ఎకరాల మాగాణి దేవాలయానికి ఇచ్చేవాడు, అన్నదాన సత్రాలు ఉండేవి. దాన్ని పోషించే రాజులు దాన్ని వాళ్ళు భుక్తం అంటే భోక్తవ్యం చేశారు కాబట్టి, వాళ్ళు తినేశారు కాబట్టి, ఎకరాలు తినేశారు కాబట్టి ప్రతి ఒక్క దేవాలయం దగ్గర 100 ఎకరాలు ఉండే, ప్రతి దేవాలయానికి 100 ఎకరాలు ఉండే. ఇప్పుడు 100 ఎకరాలు కలిస్తే 10 ఎకరాల్లో ఉందంతే. కాబట్టి దేవాలయానికి మాన్యం రాదు. అన్నదానం